మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ కల్పించిందని, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా హరిస్తోందని మండిపడ్డారు. ఇక రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్లోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చక్కటి రాజ్యాంగాన్ని 100 సంవత్సరాలు ముందు చూపు కలిగినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది, రచించుకోవడం జరిగింది, ఆమోదించుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. శాసనసభలో కూటమి ప్రభుత్వము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు. ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే భద్రత కల్పించడంలో కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఒకటి కాదు, ఉపాధి కల్పించాలి ప్రజలందరికీ కూడా. ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మనం అధికారంలోకి వస్తాం, ప్రజల చేత ఎన్నుకోబడతాం. కాబట్టి దాన్ని అమలు చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. ఆ తీసుకెళ్ళి లేకుండా కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, లేకపోతే చట్టాన్ని చేతిలో తీసుకోవడము, సోషల్ మీడియా మీద ఉక్కుపాదాన్ని మోపడము, లేకపోతే సోషల్ మీడియాని దీని మీద నియంత్రించే విధంగా చట్టాలు తయారు చేయడము, నల్ల చట్టాలు తయారు చేయడం. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ వ్యవస్థ ఏ రకంగా తయారవుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో చాలా వినూత్నమైనటువంటి పరిస్థితి.